మాతృదేవోభవ. పొవలు నురేలు నిల్వబడు పాపమదేమియనర్చితమ్మ. ఇదొక చమత్కారమైన ప్రార్థన. ఏమిటి అమ్మవారు ఏమిటి, పాపం చేయడం ఏమిటని కాకుండా భక్తిభావంతో మనం భగవంతుడిని ఆరాధించేటప్పుడు రకరకాల భావాలు కలుగుతాయి. ప్రతి భావాన్ని భగవంతుడికి సమర్పించడమే భక్తి. పవలు నురేలు నిల్వబడు పాపమదేమియనర్చితమ్మ. ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్. ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్. శివుడు విధించు శిక్షయో పవలు నురేలు నిల్వబడు పాపమదేమియనర్చితమ్మ. ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్. శివుడు విధించు శిక్షయు వసింపుమునా హృదయాంక పీఠిపై. జగన్మాత వసింపుమునా హృదయాంక పీఠిపై. శివునకు శిక్ష వేసెదము, శివునకు శిక్ష వేయుదము. శీఘ్రముగా గృహహింస పేరుణన్. శివునకు శిక్ష వేయుదము, శీఘ్రముగా గృహహింస పేరుణన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 333వ భాగానికి స్వాగతం పలుకుతాం. అమ్మవారిని తల్లిగా భావించడం ఎంత మధురమైన విషయమో, బిడ్డగా భావించడం కూడా అంతే మధురమైన విషయం. అలా అనుకున్న ఆవిడ బాలారూపంలో ఓ చిన్నపిల్ల వచ్చి మన ఊళ్ళో కూర్చుంటాం. కారణం, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిను శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్టులున్ అని రకరకాల భావాలు చెబుతారు భగవంతుడిని ఆరాధించడానికి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము. ఇది చక్రిన్ గంటిమి ఎట్లైన ఉద్దామధ్యానగరిష్ఠుడైన హరిజందన్ వచ్చుధాత్రీశ్వర. ఏ భావనతో భగవంతుడిని ఆరాధించినా పర్వాలేదు, మొత్తం మీద భావం ఆయనకి సమర్పితం కావాలి. అలాగే ఇక్కడ మా ఇంట్లో అమ్మవారి చిత్రపటం నిలబడినట్టుగా ఉంటుంది. ఆవిడ ఇలా నిలబడి శూలం పట్టుకుని ఉంటుంది. శూలం ఇలా ఉంటుంది, ఆవిడ పట్టుకోదు, అలా నిలబడి ఉంటుంది. కింద పాదాల దగ్గర గణపతి కూర్చొని ఉంటాడు. నాకు ఆ బొమ్మ ఎక్కడో చూస్తే నాకు నచ్చి వెంటనే ఇంటికి తెచ్చి పటం కట్టి ఇంట్లో పెట్టుకున్నా. పెద్ద చేయించి ఎదురుగా లేవగానే కనపడాలంతే. ఎప్పుడు అలా చూడడమే ఆవిడకేసి. ఎప్పుడు నా ఊహట ఆ కొండల మధ్యలో సూర్యోదయం ఏదో అవుతూ ఉంటుంది, అమ్మవారు అలా నిలబడి ఉంటుంది, ఆ కింద గణపతి. అంటే ఎప్పటికైనా ఆవిడ పాదాలు అక్కడ ఉంటే అక్కడ మనం చేరుకోవాలి. ఆ గణపతే మనం. అది నాకు స్ఫూర్తి కలిగించే చిత్రం. దాన్ని చూస్తే ఒకసారి అనిపించింది, అమ్మ చాలా చోట్ల లలిత అమ్మవారు ఎప్పుడు కూర్చుని ఉంటుంది కదా హాయిగా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఇలా చాలా చక్కగా కూర్చుంటుందమ్మా మహారాజులాగా. నాకేమిటి, మా ఇంట్లో ఏమిటి నువ్వు ఇలా ఉన్నావు, తెచ్చిపెట్టుకున్నది మనమేగా, మళ్ళీ ఆవిడని అన్నావు. మా ఇంట్లో ఏమిటి నువ్వు ఇలా ఉన్నావు, నిలబడే ఉన్నావు. బహుశా చిన్నప్పుడు మమ్మల్ని ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు బెంచి మీద నిలబెట్టేవారు. అందుకని మీ ఆయన శివుడు నుండి నిలబడమని చెప్పాడేమో శిక్ష కింద. ఎందుకు? పవలును రేలు నిల్వబడు పాపమది. అది పవలును రేలు నిల్వబడు పాపమదేమియనర్చితమ్మ. ఏమిటా ఊహ అంటే, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్. శివుడు విధించు శిక్షయో. అసలు వద్దు వద్దుంటున్నా వినకుండా శ్రీచక్రం అని ఒకటి పెట్టి, సృష్టి చక్రం ఒకటి పెట్టి, ఈ సృష్టి అంతా చేసి రజోగుణంతో పనిగట్టుకుని దీంట్లో నువ్వు వచ్చింది కాకుండా మళ్ళీ ఆయన్ని కూడా లాగడం. మరి భర్త తప్పదుగా. ఒక్కోసారి భార్యకి ఇష్టమైన పనులు భర్తకి ఇష్టం లేకపోయినా భార్య కోసం చేయాల్సి వస్తుంది. చాలామంది భార్యలు భర్తలకు ఇష్టమైన పనులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేయడంలా. అలా అనుబంధం అంటేనే అంతే. నాకు ఇష్టం లేదు కానీ నీకోసం చేస్తున్నాయంటే చేయడమే అది మరీ ఆనందం. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం చేస్తున్నాను అంటే అంతకంటే ఆనందం ఆడవాళ్ళకి ఇంకోటి లేదు. ఆ నా కోసం అనే మాట ఉండాలి ఎంతసేపు. వాళ్ళని అందులో పుట్టించడం, పోషించడం, మళ్ళీ ఏదో ఎప్పటికో మాయ నుంచి బయట పడేస్తానన్నాం. ఎందుకు ఇదంతా? అసలు చేయకుండా ఉంటే పోతుంది కదా. అందుకని నువ్వు సృష్టి చేసినందుకు నువ్వు నిలబడే ఉండు, దీన్ని పోషించుకో. నాకు తెలియదు, నేను పడుకునే ఉంటా. ఎందుకంటే లలితా సహస్రం బొమ్మ మీద ఆ స్తోత్రం ముఖ చిత్రం చూస్తే మీరు అమ్మవారిలా కూర్చుని ఉంటుంది, ఆయన వెనకాల పడుకుని ఉంటాడు. నాకు తెలియదు, ఇదంతా నువ్వే పెట్టుకున్నావు సంత, నువ్వు పడు అంటే మీకెందుకు, నేను చూసుకుంటానండి, మీరు ఎలా పడుకోండి అంటుంది ఆవిడ కూడా. అలాగా అనుబంధంతో పనిగట్టుకుని ఆయన్ని కూడా లాగడం వల్ల ఏదో స్టాండప్ ఆన్ ది బెంచ్ అన్నట్టుగా ఎప్పుడైనా నిలబెట్టేశాడే నిన్ను,
మరి చిన్నపిల్లలకి ఏమైనా అలాంటి చూస్తే తండ్రితో చెబితే తండ్రి ఏమంటాడు, ఎవరమ్మా నిన్ను ఎవరేమన్నారు, వాడు ముక్కు కోసేద్దాం పట్టుకున్నా అంటారు కదా. వెంటనే నువ్వు వెంటనే కోసియాలే ముక్కు అంటారు. వెంటనే వెంటనే ఆ పిల్లకి ఆనందంగా ఉంటుంది. ముందు కోసినా కోయకపోయినా కోస్తారన్నంత మాట. అందుకని మా అమ్మవారితోనే కూడా ఏం కంగారు పడకమ్మా, వసింపుము నా హృదయాంక పీఠిపై. ఇంతకీ స్వార్థం ఇది. నిలబడ్డానికి చోట్లే, కూర్చోడానికి చోట్లేక అలా నిలబడి ఉన్నామేమో. నా హృదయం అనేటువంటి పీఠం నీ కోసం సిద్ధంగా ఉంది తల్లి, ఎప్పుడు అంది మేము ఉండరాదా, ఎవరొద్దన్నారు. అప్పుడు మన ఇద్దరం కలిసి శివునకు శిక్ష వేసేదము శీఘ్రముగా గృహహింస పేరునని. ఈ మధ్య మా భారతదేశంలో కొత్త చట్టం వచ్చిందమ్మా. ఆడవాళ్ళని ఏమైనా మగవాళ్ళు ఒక మాట అంటే చాలు గృహహింస అని పెట్టేస్తున్నారు. మామూలుగా పెట్టడం కాదు, అమెరికాలో ఉన్న ఆడపడుచుని, ఆస్ట్రేలియాలో ఉన్న అత్తగారిని కూడా పెట్టేస్తున్నారు. వీళ్ళేమో అంబాజీపేటలో ఉన్నారు. గృహహింస చట్టం దుర్వినియోగం అయినంతగా మరి ఏది దుర్వినియోగం. అట్రాసిటీ యాక్ట్ ఒకటి, గృహహింస కూడా చాలా దుర్వినియోగం అవుతుంది. అలా చేస్తేనే అసలు ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఒక మహత్తరమైన ప్రయోజనం ఆశించి పెట్టారు వాటిని. దుర్వినియోగం అయితే అవ్వడం ఎప్పుడైతే మొదలైందో మళ్ళీ మారిపోతాయి. అందుకే ఎప్పుడు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి, మన స్వార్థం కోసం వినియోగించద్దు. అది బెదిరింపుల కోసం కాదు అది. అలాగా మా దగ్గర పెట్టేశారమ్మా, ఆడవాళ్ళు ఏదంటే అది నమ్మేస్తున్నారు, వెంటనే పట్టుకెళ్ళి మూసేస్తున్నారు అందరినీ, అత్తగారిని ఆడపడుచు సహా మొగుడి ముందే. అందుకని గృహహింస పేరు మీద శివుడి మీద కేసు పెట్టేద్దాం, దాన్ని నీకెందుకు, నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ రకమైన మమకార భావాలు ఉన్నాయి చూడండి, అవి కూడా భక్తిభావమే. ఇప్పుడు హనుమంతుడికి మూడవ రకమైన ఆటంకం, సాత్వికాటంకంగా మైనాకుడు విషయాన్ని చెప్పుకున్నాం, రాజసాటంకంగా సురస సంబంధమైన విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా తామసాటంకం. ఇది కొంచెం బండగా మొండిగా ఉంటుంది వ్యవహారం. దాంతో వ్యవహరించే విధానం కూడా బండగా మొండిగానే ఉండాలి. ఈ బండ మొండి మనుషులతో వ్యవహారం కూడా అలాగే ఉండాలి. వాళ్ళతో ఏదో సున్నితంగా మర్యాదగా మాట్లాడదాం అంటే కుదిరేది కాదు. రజోగుణ ఉన్న వాళ్ళతో కాస్త సున్నితంగా వ్యవహరిస్తే కొంత దారిలోకి వచ్చే అవకాశం ఉంది. సత్వగుణం వాడితో ఇబ్బంది లేదు, అసలు మాట మాట్లాడితే చాలు వాడు పరవశిస్తాడు. ఏదో చిన్న తేడా ఉంటే ఉండొచ్చు, ఏమాత్రం మనం మర్యాద చూపించినా వాడు వెంటనే దానికి వచ్చేస్తాడు. రజోగుణం వాడు ప్రయోజనం కోసమే వస్తాడు. అంటే సామోపాయం అనేది సత్వగుణం వాడి దగ్గర ప్రయోగిస్తే దానము భేదము, ఏదైనా ఇస్తామని చెప్పడం, ప్రయోజనాలు కలిగేలా చేస్తామని చెప్పడం, లేదు కొంచెం బెదిరింపులు కూడా పనిచేస్తాయి రజోగుణం వాడి దగ్గర. ఈ తమో గుణం వాడి దగ్గర దండోపాయం తప్పితే వేరేది పని చేయదండి. అంచేతను అటువంటి ఆటంకం వస్తుంది. ఇప్పుడు హనుమంతుడు అలా పైకి ఎగురుతూ ఉంటే కింది నుంచి ఏదో లాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. కాస్త కిందికి దృష్టి సారించాడు. ఏదో ఒక విచిత్ర జీవి, పెద్ద జంతువు సముద్రం మీదకి వచ్చింది, అదే లాగుతోంది తనని. ఏమిటిది? ఏమున్నాయరా బాబు ఇవన్నీ, ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటైందంటే రెండు అయితే మూడు, ఏమిటిది? ఈ వ్యవహారం ఇంత కష్టమా అంటే దిగిన తర్వాత కానీ కష్టం తెలియదు, మరి దిగితే కానీ లోతు తెలియదని బెదిరిపోకూడదు, ఆలోచించాలి. ఇంత కష్టం అనమాట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, దాంతో అలా వ్యవహరించాం, రెండో దాంతో అలా వ్యవహరించాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం, తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం, కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం, ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయక. బుద్ధి కుశలత అంటే ఇది. తద్దృష్ట్వా, దానిని చూశాడు. చింతయామాస, కాస్త విచారణ చేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళు గుద్దేయకూడదు. ఇందాక జరిగే కొన్ని అనుభవాలు, అలా అనవసరంగా గుద్దేశామని అర్థమైంది. ఎందుకు మళ్ళీ అలాగని గుద్దేయకుండా కూర్చుని అది వచ్చి గుద్దేస్తే ఎన్ని ఉన్నాయండి వ్యవహారంలో. తద్దృష్ట్వా చింతయామాస, అందుకని ఒకసారి చూసి కొంచెం యోచనలో పడ్డాడు. చింతయామాస అంటే బాధపడడం, చింతించడం కాదు, ఇక్కడ ఆలోచన చేశాడు. మారుతికి వికృతాననం, భయంకరమైన నోరు తెరిచింది. ఇది కూడా ఏదో మెంగడానికి వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే ఒక్క విషయం గుర్తొచ్చింది దానికి. బుద్ధి కుశలత అంటే అర్థం అది. విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటారు. ఏమిటి భూత భవ్య భవత్ ప్రభు? భూత ప్రభువు, భవ్య ప్రభువు, భవత్ ప్రభువు, మూడింటికి ఆయనే ప్రభువు.
అంటే జరిగిన దానికి ఆయనే నాయకుడు, కర్త. భవ్య, జరగబోయేదానికి ఆయనే కర్త. భవత్, జరుగుతున్న దానికి ఆయనే కర్త. అంటే కాలస్వరూపుడు. ఆ భగవంతుడిని నమ్ముకొని మన బుద్ధిని, మన ప్రతిభని మనం అభ్యాసం ద్వారా కాపాడుకుంటూ ఉంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఏ కాలంలోనూ దేవ మానవ రాక్షసుల్లో ఏ జాతి వారి వలన మనకు అపకారాలు జరగవు. అంటే మన బుద్ధి కుశలతను మనం కాపాడుకోవాలి, దాన్ని మంద కూడా చేసేయకూడదు. నేను అన్నింటికీ దేవుణ్ణి నమ్ముకున్నానని నేనే ఆలోచించానని, భగవంతుడు బుద్ధి ఇచ్చింది ఆలోచించడానికే, నమ్ముకోవడానికి కాదు. నమ్ముకోవడానికి అమ్ముకోవడానికి కాదు. నమ్మకమే ఆలోచన. మళ్ళీ అది దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన కాదు, పొరపాటు. ఆ పని అవ్వడానికి మనం ఏం చేయాలో చేయాలి. ఒక్కోసారి ఆలోచన బెడిసి కొడుతుంది. మనం ఆలోచించిన ప్రకారమే ఎదుటి వాళ్ళు ఆలోచించాలని ఏం లేదు అక్కడ. మనకున్న సత్సంప్రదాయాల మీద మనకుండే విశ్వాసం వారికి ఉండాలనేదిగా. మరి అప్పుడు భగవంతుడే దిక్కు. నేను నా పని నేను చేశానయ్యా, మరి ఏమిటో వారి ఆలోచన ఎలా ఉంది, మరి మొత్తం మనకి ఎదురు తిరిగేలా ఉంది వ్యవహారం ఇది అని ఒక్కసారి భగవంతుడికి నమస్కారం చేసి, నేను చిత్తశుద్ధిగా నా పని నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు ఇబ్బందులు రాకుండా నువ్వు చూసుకోవాలంటే 24 గంటలు అంతే లెక్క, పాదాక్రాంతం అయిపోవలసిందే వచ్చి. ఎందుకంటే మనం చిత్తశుద్ధి ప్రధానం. అక్కడ పంతాలు, పట్టింపులు, పూజలు, ఏదో అభిషేకాలు వీటి వల్ల పనిచేయరు. వారు చేస్తారు అభిషేకాలు, భగవంతుడికి ఆ భేదమేం లేదు. ఈ పూజ చేసిన దగ్గర నుంచి ఇంకా నాదే అసలు అధికారం కోసం కాదు ఈ పూజ అనేది. ఈ పెత్తనాల కోసం, అధికారాల కోసం, డబ్బుల కోసం చేసే పూజలు ఎప్పుడూ నిలబడు. ఎందుకంటే అవే పూజలు వారు చేస్తారు. భగవంతుడికి నువ్వేమైనా మేనత్త కొడుకువా? మన ప్రయోజనం కాపాడి వారి ప్రయోజనాలు దెబ్బతీయడానికి అది ఏముండదు ఆయనకి. అందుకుని అక్కడ చిత్తశుద్ధికి, సత్ప్రవర్తనకి, ఒక అమాయకపు ప్రేమకి, దానికి భగవంతుడు అవుతాడు. అందుకని ఆయన భయంకరంగా వస్తున్న దాన్ని చూసి అనుకున్నాడు. స్ఫురణ చూడండి, గతకాలపు విషయం ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడు గతాన్ని అవగతం చేసుకుని వర్తమానానికి అనుగతంగా నడుచుకుంటూ భవిష్యత్తుకు స్వాగతం పలకాలి. గతాన్ని అవగతం చేసుకోవాలి, వర్తమానానికి అనుగతంగా దానికి తగినట్టుగా కాలానుకూలంగా నడుచుకోవాలి. అప్పుడు భవిష్యత్తు మనకే స్వాగతం పలుకుతుంది, మనం పలకక్కల్లా. గతాన్ని ఊరికే అవగతం అంటే ఏం చేశాం, ఏం జరిగింది, అసలు మన భారతదేశ చరిత్రలో ఏం జరిగింది, ఆంధ్రుల చరిత్రలో ఏం జరిగింది, తెలుగువారు ఏం జరిగింది, ఇక్కడ ఎటువంటి తేడాలు వచ్చి ఆ తేడాలు మళ్ళీ రావద్దు. అందుకోసం పరీక్షల్లో జవాబులు వేయడానికి కాదుగా చరిత్ర, ఎవరి జీవితమే వారికి చరిత్ర. అందుకే ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. అదేమిటది? హిజ్ స్టోరీ. ఒక ఎస్ తేడా వచ్చిందంతే. హిజ్ స్టోరీ, అతని చరిత్ర. ఎవరి చరిత్ర? మానవుడి చరిత్ర. అదే హిస్టరీ. ఊరికే పది మిస్టరీ అనుకుంటే అలాగా, అది హిస్టరీ. వాడి చరిత్ర మన చరిత్ర కాదా? అందుకని ఒక్కసారి ఏం గుర్తు, కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శన. సుగ్రీవుడు చెప్పాడయ్యా, ఇలాంటి జీవి ఒకటి ఈ దక్షిణ సముద్రంలో ఉంది, దక్షిణం వైపు వెళ్ళేవాడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఏం పరిజ్ఞానం మా మహారాజు గారిది. ఆ సుగ్రీవుడు గొప్పతనం చూడండి. అందుకే ఎప్పటికీ సుగ్రీవాజ్ఞ అంటారు. హనుమంతుడు లాంటి గొప్ప మంత్రులు కూడా సుగ్రీవుడు ఎందుకు రాజు అయ్యాడంటే ఇందుకు ఆజ్ఞాపించగలడు. అనేక విషయాలు. సుగ్రీవుడు అంటే గూగుల్ ఎర్త్ ఎందుకు సరిపోదు. వాడి ముందు ప్రపంచంలో ఏ మూల ఏ రాజు పరిపాలిస్తున్నాడో, ఎక్కడ ఏ సంప్రదాయాలు ఉన్నాయో, ఏ ఆచారాలు ఉన్నాయో, ఎక్కడ కుటుంబాల్లో వ్యవహారాలు కూడా ఎలా ఉంటాయో మొత్తం చెప్పేసాడు. ఇదంతా కిష్కింధకాండలో ఉంటుంది. సుందరకాండకు వచ్చే ప్రారంభంలో మొత్తం ఉంటుంది. సుగ్రీవుని సమాచారం చెప్పిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ఇంత సమాచారం నీకు ఎలా తెలిసింది, నీ దిక్కులు నువ్వు ఎలా చూసావంటే చెప్పిన సమాధానం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇవన్నీ వాల్మీకి రామాయణం చదువుకోవాల్సిందే సావకాశంగా. అలాగా కపిరాజేన కథితం, మా రాజుగారు మాకు చెప్పాడు. సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం. ఆ దక్షిణ సముద్రంలో నీడబట్టుకు లాగేసేటువంటి మహాపరాక్రమవంతమైన ఒక జంతువు ఉందయ్యా. ఛాయాగ్రాహి మహావీర్యం సత్వం అద్భుత దర్శనం. అసలు అది విచిత్రంగా కనపడుతుందని చెప్పారు. ఆ సత్వమే ఈ సత్వం. సత్వం అంటే జంతువు అని కూడా అర్థం. అక్కడ తాకిన తావొత్తుంటుంది. సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. ఏం అనుమానం లేదు, అదే ఇది. ఇవాళ యువతరం నేర్చుకోవలసింది ఈ సంఘటన నుంచి. పెద్దవాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు కొంచెం వాళ్ళు చాదస్తంగా 4 మాటలు చెబుతూ ఉంటారన్న దాని గురించి వినాలి ఓపికగా. నువ్వు చెప్పావు కదా, చేసుకొస్తాం కదా, ఇంక ఊరుకో, ఏం సోది. ఆ సోదినే మాటే రాకూడదు అసలు.
చెబుతారు వాళ్ళ వయస్సు, వాళ్ళ అనుభవం. రేయ్ పని పెడుతున్న వర్క్షాప్ కూర్చోమ్మ, ఒకసారి కూర్చో, నేను చెప్తాను వినాలి. 10 నిమిషాలు పని 10 నిమిషాలు దాటి 1 గంట చెబితే రైలు సమయం అయిపోతుందంటే వెళ్ళిపోండి. కానీ అసలు పెద్దాళ్ళ మాట పట్టించుకోరండి ఏమాత్రం కూడా, పరిగెత్తేయడమే. అక్కడికి వెళ్ళి అనగానే అక్కడ ఉంటాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకోవాలో వద్దా? అక్కడికి వెళ్ళి అన్నారు పుల్లయ్య వ్యవహారంలో చేస్తే అలాగా, అక్కడికి వెళ్ళి అనగానే అక్కడికి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళట్టు? కాస్త ఇంకోటి చెబుతారు, ఎప్పుడు పనికి బయలుదేరేటప్పుడు ఒక 4-5 పనులు ఉంటాయి. ఓ చిన్న కాగితం మీద రాసుకోండి 4. ఎదురు, డబ్బు, సంచి, లెక్క. దానికి ఎదురు ఏమైనా పట్టుకెళ్ళాలా? ఇప్పుడు మందులు తెమ్మన్నారండి, మందుల చీటీ పట్టుకెళ్ళరా? ఆసుపత్రికి వెడుతున్నాం, ఏం పూర్వం మీరు ఎప్పుడు వచ్చారండి, ఆ రికార్డు పట్టుకెళ్ళరా? పట్టుకెళ్ళాలి. కరెంటు బిల్లు కట్టడానికి వెడుతున్నాం, బిల్లు పట్టుకెళ్ళకుండా డబ్బు కడతామా? బిల్లు ఏదంటాడు? ఇదే కాస్త ఓపిక, కాస్త వెనకన గుర్తు చేసుకోవడం. అంటే వాళ్ళు చెప్తారు అవని, రేపు పట్టుకెడుతున్నావా అని చూసుకోమ్మా, డబ్బులు ఎంత కావాలో ఉంటాయి, 400 ఉన్నాయి సరిపోతాయి, 100 ఉన్నాయి సరిపోతాయని ఒక దేనికి లెక్క ఇచ్చిగా సుమారుగా, ఇది 100, అది 200, 300 ఒక లెక్క ఇచ్చిగా. అలాగే ప్రతి పని కాస్త దానికి తయారుగా ఉండి చేయడం, ఇదే పెద్దవాళ్ళ మాట. హనుమంతుడు సుగ్రీవుడు మాటలు శ్రద్ధగా విన్నాడు కాబట్టే ఇక్కడ ఇది కనపడగానే ఇది అదేతదిదం నాత్ర సంశయ అని స్ఫురించింది ఆయనకి. అప్పుడు వినకుండా ఎప్పుడు ఇంతేనండి, పని చెబితే వెళ్తాం కదా, ఓ గంట ఉపన్యాసాలు అక్కడ, బాస్ అంటే ఏంటిది అని ఎటో చూస్తూ వినడం వినకపోవడం చెయ్యలేదు. ఆయన చాలా శ్రద్ధగా విన్నాడు యజమాని మాటలు, అందుకే కార్యాన్ని సాధించగలిగాడు. అంచేది మనం సంస్థలో పనిచేసినా, సంసారంలో ఉన్నప్పుడైనా, భార్య చెప్పిన పనైనా, పెద్దవాళ్ళు చెప్పిన పనైనా, తల్లిదండ్రులు చెప్పిన పనైనా, యజమాని చెప్పిన పనైనా, ఏదైనా వాళ్ళు ఆ పని అయ్యే ఉపాయము దాని విధానము కూడా చెప్తారు, అది వినాలి ఓపికగా. అంటే ఎదురన్నీ పట్టుకెడుతున్నావా, దానికి కావాల్సిన కాగితాలు, అలాగే డబ్బు పట్టుకెడుతున్నావా, లెక్క ఒకసారి 2000 అవసరం, 200 ఎక్కువ పట్టుకెళ్ళు. దానికి సంచి, ఓ మిరపకాయలు కావాలి, అన్నిటికీ బయటికి వెళ్ళిపోతున్నారండి వాడు. అక్కడేమో 16 ప్లాస్టిక్ సంచులు అన్నీ ఆడించుకుంటూ రావడం, కాలుష్యం పెరిగిపోయింది ఇక్కడ. ఓ పెద్ద సంచి పట్టుకెడితే అన్నీ తెచ్చుకోవచ్చుగా. అలాగని పంచదార సంచిలో మిరపకాయలు పోయలేంగా, 2 సంచులు ఉండొచ్చుగా, నష్టమేమిటి? సంచి పట్టుకెళ్ళడానికి అవమానంగా భావిస్తున్నారు. ఈ మోటార్ సైకిళ్ళు ఉంటాయి వాళ్ళ కుర్రాళ్ళు వాడేవి, అందు మీద వాడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవడో ఏమి ఉండవు. ఒక చిన్న సంచి తగిలించుకుందుకు చోటు ఉంటుంది అక్కడ, ఓ పుస్తకం పెట్టడానికి లేదు, వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఎక్కడానికి ఉంటుంది, అది కూడా అటోకాలు ఇటోకాలు శుభ్రంగాను, దానికి ఉంటుంది చోటు, ఇంక దేనికి ఉండదండి. ఎందుకు ఈ బండి ఉపయోగం ఏంటి? 1,00,000 రూపాయలు పెట్టుకొని ఓ కుక్కెం లేదు, ఓ గొళ్ళెం లేదు, ఓ డబ్బా లేదు, ఏమీ లేదు. 2 ఇడ్లీ ఎవరైనా తండ్రి ఏదైనా 2 ఇడ్లీ పట్టుకురారా అంటే సంచి పెట్టుకుందుకు చోట్లేదు, ఆ 2 ఇడ్లీ నోటితో అలా పట్టుకు తీసుకురావాలి. ఇంకా అంటే ఎప్పుడు వస్తువులు ఫ్యాషన్ అభిరుచి కాదండి, దాని అవసరం సౌకర్యం చూడాలి. పెద్దవాళ్ళు ఇవన్నీ చెబుతారు. అది గుర్తొస్తే ఒక్కసారి ఆయనకి ధైర్యం అయిపోయింది. దీన్ని పట్టించుకో. సుగ్రీవుడు ఏం చెప్పాడు, అది నీడ పట్టుకు లాగేస్తుంది, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఓ గుద్దేయాలి. ఇక్కడ తమోగుణం ఇది అర్థమైపోయింది వెంటనే, ఇది మైనాకుడు లాంటిది కాదు, ఇది సోస లాంటిది కూడా కాదు, ఏదో దేవతా స్త్రీ నాగదేవత దాక్షాయణీ దేవి కూడా కాదు. కాబట్టి దీని విషయంలో మనం సందేహించవలసిన అవసరం లేదు. కాబట్టి విశ్వనాథ వారికి అప్పగించాం పద్యాన్ని, ఆయన ఎలా రాశారో చూడండి. కానీ ఆఘా ఇది నీడబట్టుకొని లాగన్ నన్ను భీచేష్ట చేయనిను పారన్. అర్థమైపోయింది పద్యం ఎలా మొదలుపెట్టాడండి మహానుభావుడు కవి సమ్రాట్. కానీ ఆహా ఇది నీడబట్టుకొని లాగన్ నన్ను భీచేష్ట చేయనిను పారన్. మము వంచునాడప్పుడు దీనిన్ గూర్చి కాబోలు చెప్పెను సుగ్రీవుడు. మము వంచునాడప్పుడు దీనిన్ గూర్చి కాబోలు చెప్పెను సుగ్రీవుడు. సింహికాఖ్య ఇది దీనిన్ గూర్చి కాబోలు చెప్పెను సుగ్రీవుడు. సింహికాఖ్య ఇది దర్విన్ గూర్చి వేల్వంగనై తన నీడే తను బట్టి మృంగునన చేత క్లిష్టతన్ గూర్చెడిన్. తన దర్విన్ గూర్చి వ్రేలంగనై తన నీడే తను బట్టి మృంగెనన చేత క్లిష్టతన్ గూర్చెడిన్. ఎంత విచిత్రమైనటువంటి ఉపమానాలు, ఆ శైలి, ఆ ప్రయోగము చూడండి. కానీ చూశాడు ఒక్కసారి, వెంటనే ఆ సజ్జస్ఫూర్తి, బుద్ధి కుశలత, అది కుశాగ్ర బుద్ధి అంటారు.
దర్భగడ్డి కొస ఇలా పొరపాటు వేలికి తగిలిందంటే వెంటనే బ్లడ్ టెస్ట్కి వేరే అవసరం లేదు, రక్త పరీక్ష, రక్తం వచ్చేస్తుంది బయటికి. అంత చురుగ్గా ఉండాలి విద్యార్థి బుద్ధి, పట్టుకోవాలి విషయాన్ని. ఎందుకని ఎన్ని ఉదాహరణలు చెప్పినా అర్థం కాకపోతే మనతో కూడా మనకి చదువు మానేయడం మంచిది, వేరే పని చేసుకోవడం మంచిది. అందరికీ చదువు చెప్పాల్సిన అవసరమే లేదు, అదో పిచ్చి కింద బయలుదేరింది. ఇప్పుడు ఈ చదువు రావట్లేదు ఎవరికి, ఊరికి మోసాలు చేయడాలు వస్తున్నాయి. పట్టా పట్టుకు ఊరేగుతున్నాడు, డబ్బులు ఎట్టు కొనుక్కునే పట్టాలు తయారయ్యాయి. చదువు రావట్లేదు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా ఉన్నత కుటుంబాలు అనుకుంటున్న వాటిల్లో, విద్యావంతులైన కుటుంబాల్లో, సంప్రదాయబద్ధమైన కుటుంబాల్లో కూడా చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు జన్మాంతర సంస్కారం మనం ఏం చేయలేం. వాడు చదువుకున్న వాడికంటే ఎక్కువ సంపాదించవచ్చు, మనకేం తెలుసు. ఇవాళ వ్యాపార రంగంలో అద్భుతమైన వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు. దానివల్ల నష్టం ఏం జరిగింది? కొన్ని వందల మందిని పోషిస్తున్నారు వాళ్ళు సంస్థలు పెట్టి. తాము చదువుకోవడం సరిగ్గా, తమ చదువు సరిగ్గా లేకపోయినా విద్యాలయాలు పెట్టి ఎంతోమంది చేత చదువు చెప్పిస్తున్న మహానుభావులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అందుకు మనకొస్తారు యాజమాన్యానికి. సొంతంగా చదివి మార్కులు తెచ్చుకోవడం, పాండిత్యం అది వారి వల్ల కాకపోవచ్చు. అలాంటి దానికి మేము ఉన్నాగా, మేము సొంతంగా నిర్వహించలేము. మేము ఇలా మాట్లాడగలం అంతే. ఓ నలుగురు నెట్టిపెట్టి ఒక కార్యక్రమం జరిపించండి అంటే మా వల్ల కాదు, పక్కే తప్పుకుంటాం. అంతా సిద్ధమై మైక్ ఎక్కడ పెట్టాక నన్ను పిలవమంటాం. అది మా పని అంతే. అందుకని ఏమంటే ఇక్కడ బల్లలు కుర్చీలు అన్నీ కాస్త మీరు చూడండి. ఈ మధ్య బాగా ఈ మేనేజింగ్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నారు మీరు, నిర్వహణ సామర్థ్యం చూసుకోండి. ఏమీ కాదు, అనుభవమే చెబుతున్నా, మనకు ఆ నిర్వహణ చేత కాదు. ఎందుకంటే దానికి ఒక కఠిన స్వరం కావాలి, కాస్త ఆజ్ఞాపించాలి. కవి హృదయం అందుకు ఒప్పుకోదు. ఏడవనైనా ఏడుస్తుంది కానీ కవి ఆజ్ఞాపించలేడు. అంచేత కవులైన వాళ్ళు ఎవరు ఈ మేనేజింగ్ నిర్వహణలోకి చేరకూడదు. కవిత్వం పోతుంది. ఒకవేళ అది అలవాడినా కవిత్వం పోతుంది. మేనేజర్లు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కవులు ఎంతమంది ఉన్నారండి? ఓ వాల్మీకి దగ్గర నుంచి మహాకవి శ్రీశ్రీ వరకు ఉన్న కవుల్లో మహాకవులను చూపించండి. ఊరికే ఏదో గొట్టంగాళ్ళు చాలామంది ఉంటారు, పుస్తకాలు రాసేమని చెప్పేవాళ్ళు. అదెందుకు? ఎవరున్నారు? అంటే మనం దేనికి పనికొస్తామో తెలుసుకో. అదే 10వ తరగతి లెక్క. మనం దేనికి పనికొస్తామో 10వ తరగతి నాటికి తెలిపోతుంది. ఇంకా ఆ రంగంలో వెళ్ళిపోవడమే. అందుకని ఆయన సద్యస్ఫూర్తి చాలా ముఖ్యం. వెంటనే గ్రహించాడు, ఓ ఇదన్నమాట ఇది. నిలబట్టుకునిలాగన్ నన్ను భీచేష్ట చేనిలుపారన్. ఏదో భయపడదామని చూస్తోంది ఇది. మా రాజుగారు ఎప్పుడు చెప్పాడు దీని గురించి. మము బంచునాడపుడు దీనిని గుర్చిగా బోలు చెప్పెను సుగ్రీవుడు. ఆ మాట చూడండి సరిగ్గా. కపిరాజేన కథితం అన్నదానికి సరిగ్గా చక్కని జాను తెలుగునుడు కారం ప్రకారం దీని గురించి ఏమో చెప్పుంటాడు ఆయన. అనుమానమే ఉంది. తదిదం నా అత్ర సంశయక అన్నదానికి దీనిని గుర్చిగా బోలు చెప్పెను సుగ్రీవుడు. సింహికాఖ్య ఇది, దీని పేరు సింహిక. పేరు కూడా ఆయన చెప్పి నేను గుర్తుపెట్టుకున్నాడు. అది అంటే మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఆ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు అలా గుర్తుపెట్టుకున్న నాన్నగారు ముందే చెప్పారు, వీడు ఎలా మాట్లాడతాడని. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకని తండ్రి చెప్పే మాటలు వినకపోతే వాడి వల్ల పడిపోతాం అని ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా దర్విన్ గుర్చి వేల్వంగనై తన నీడే తను బట్టి బృంగున చేత క్లిష్టతం గూర్చడి. యజ్ఞం చేసేటువంటి పెద్ద మనిషి నెయ్యి వెయ్యాలి అంటే ఒక దర్వి అని సుక్కు స్రవం ఉంటాయి, ఇలా పొడుగ్గా ఉంటాయి, వాటితోటి నెయ్యి వెయ్యాలి. కానీ ఆ నెయ్యే కదా చేతికి అంటుకున్నా తప్పులేదు కదా అని చేత్తో నెయ్యి తీసి చేత్తో వేల్చడం మొదలుపెట్టేస్తే చెయ్యి కాలిపోతుంది. అటువంటి ఉపయోగం పెట్టుకోవాలి. కానీ మనంతలో మనమే మన నీడ మన్నే మింగేస్తుంది, లేకపోతే మన అగ్ని మన్నే కాల్చేస్తుంది. అంటే జాగ్రత్తగా ఉండాలి. దీంతో హనుమంతుడు ఏం చేశాడు, ఎలా విక్రమించాడు, దాన్ని ఎలా సంహరించాడు, తమో గుణమైన ఆటంకాన్ని ఎలా తట్టుకున్నాడు అనే విషయాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.